నమస్తే. తెలంగాణలో రాజకీయ వేడైతే రేగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీ రామారావు తన ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి ట్వీట్స్, దాంతోపాటుగా ప్రొఫెసర్ కోదండరాంని ఎలా మీరు నియమిస్తారు, మేము కోర్టులోనే తేల్చుకుంటామని మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నైతే ఒక దుమారమే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇవే విషయాలపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నేత ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు ప్రొఫెసర్ కోదండరాం విషయంలోనే ప్రశ్న సంధించాలనుకుంటున్నాం. కోదండరాము నియామకం చెల్లదు, మేము కోర్టులోనే తేల్చుకుంటామని కేటీ రామారావు మాట్లాడుతున్నాడు. కేడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, కోతి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా వాళ్ళ అయ్యని అడుగు, పోయి నీ అయ్యని అడుకోరా పోయి చెప్తాడు కోదండరాం గారి యొక్క పాత్ర ఏంటనేది. ఉద్యమ క్రమంలో కోదండరాం గారి గురించి మాట్లాడింది ఏందని తెలుసుకో ఒకసారి. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒప్పించడంలో, ఉద్యమాన్ని ఏకం చేయడంలో, వివిధ సంఘాలని, ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలని ఏకం చేయడంలో వారు పోషించిన పాత్ర, అట్లాగే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా మీ అయ్య ముఖం చూసి రాలే. ప్రొఫెసర్ కోదండరాం గారు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉంటూ దానికి ఒక నిబద్ధత తీసుకొచ్చిన వ్యక్తి. అతన్ని అవమానపరిచి అర్ధరాత్రి అరెస్ట్ చేసిన మీరు ఇవాళ నీతులు మాట్లాడుతున్నావా? నీ కోర్టు తెలుసుకుంటావు, నీ అబ్బ దగ్గర తెలుసుకో. ప్రొఫెసర్ కోదండరాం గారు నిజమైన అసలు సిసలైన ఉద్యమకారుడు. వారికి ఇవాళ సముచిత గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం సిఫారసు తోటి ఇవాళ గవర్నర్ కోటాలు ఇచ్చింది. ఇది వారికి గౌరవం కాదు, ఇది యావత్తు తెలంగాణ ఉద్యమకారులకి, ఉద్యోగ సంఘాలకి, విద్యార్థి లోకానికి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించినట్టుగా. మీ కాలంలో ఏ ఒక్క ఉద్యమకారుడికైనా గౌరవించిరా? ఆఖరికి శ్రీకాంత్ తల్లిని కూడా, శ్రీకాచారి తల్లిని కూడా అవమానించిన మీరు ఇవాళ నీతులు పలకడం ఏంటి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అధికారం కోల్పోయినని తెలుసుకో. ఇంకా అధికారంలో లేవు, నువ్వు వస్తావు అనుకోవడం కూడా ఇంకా కళ, నీ కళలాగానే మిగిలిపోతుంది. ఇంకా అహంకారపూరిత మాటలు మాట్లాడితే మంచిగా ఉండదని గుర్తుంచుకుంటే మంచిది. కేటీ రామారావు ఈరోజు ఉదయం ఒక ట్వీట్ చేయడం జరిగింది, దాన్ని మీరు చూసుంటారని అనుకుంటున్నాం. బహుశా దానిలో పెద్దలు ముందే చెప్పారు అంటూ కనకపు సింహాసనమున శునకము అంటూ ఒక పద్యాన్ని అయితే కోట్ చేసినటువంటి పరిస్థితి. కిందికి వెళ్ళి ఒక కామెంట్ చూసినట్టు ఏది ఉంటే దానిలో మొత్తము రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కామెంట్సే కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డినే కోట్ చేశారు అనేటువంటి విధంగా ఆ ఒక ట్వీట్ కామెంట్స్ అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి. మీరు చూసారా? చూస్తే అసలు మీ రియాక్షన్ ఏంటి? అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాజీ మంత్రి మాట్లాడుతున్నటువంటి మాటల మీద. కుక్కలకున్న విశ్వాసం లేని వ్యక్తి కేటీ రామారావు. రామారావు గారు పేరు పెట్టుకొని నట్టేట ముంచిన వ్యక్తి వాళ్ళయ్యా ఈ కేటీ రామారావు. ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి అనతి కాలంలోనే రాజకీయాలు ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో తెలంగాణ ప్రజల యొక్క మద్దతుతోటి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నీలాగా అమెరికాలో అంట్లు దోముతూ వచ్చి అయ్య చాటున ఎదిగి మంత్రి అయిపోయి ఏదో ముఖ్యమంత్రి స్థానంలో ఉండనుకున్న వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు. అహంకారంతో మాట్లాడకు. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి ప్రతినిధిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తిని ఈ విధంగా అవమానకర మాటలు మాట్లాడడం అంటే తెలంగాణ సమాజమే సహించదు. మీ అయ్య గతంలో మాట్లాడుతూ ఉండే అది తెలుసుకొని మాట్లాడు. మీరు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి అమలుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ఉద్యమ క్రమంలో మా అయ్యకు ఖాళీ ప్రాణాపాయంలో ఉన్నాడు, తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ప్రకటిస్తే సరిపోదని చెప్పి మాట్లాడుకున్నది మీరు. ఆ క్రమంలో కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఉంటూనే మీ చెల్లెల్ని కూడా అడుగు చెప్తారు. వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చి తెలంగాణ కొరకు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన ఏమైనా చర్యల గురించి మేము సహకారం చేయొచ్చని మాట్లాడినాం ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్యమ చరిత్రను ప్రశ్నించకు, ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తిని గౌరవించడం నేర్చుకో. నీకు ఎలాంటి విశ్వాసము లేదు, లేక నీకు తెలుగు అసలుకే రాదు. ఎవడో రాసిచ్చిందని పద్యాలు చదవకు, మేమన్నా తెలుగు మీడియం చదువుకోను. కాబట్టి నీకు అతి తెలివితోటి ప్రదర్శించకు, అహంకారంతో మాట్లాడకు. అది గుర్తుంచుకుంటే మేము కూడా నీలాగా మా సంస్కారంగా మాట్లాడి చాలా మాట్లాడవచ్చు. కాబట్టి సంస్కారం ఉన్నది కాబట్టి నేను వదిలిపెడతా ఉన్నాం. ఇప్పటికన్నా తెలివి తెచ్చుకొని పిచ్చి కుక్కలాగా మాట్లాడకు.
అధికారం పోయిందని చెప్పేసి కలుదాని కోతిలాగా ప్రవర్తిస్తా ఉన్నావు. అది మానుకుంటే మంచిది. మీకున్నటువంటి మీరు ఎట్లాగో అడ్వకేట్గా ఉన్నారు. ఇప్పుడు కేటీ రామారావు ఏమంటున్నారంటే కోదండరాము ఎమ్మెల్సీ అనేది చెల్లదు, మేము కోర్టులోనే తేల్చుకుంటాం అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. మీకున్నటువంటి లా నాలెడ్జ్ ప్రకారం అవకాశం ఉంటుందా గవర్నర్ వన్స్ సిఫార్సుని యాక్సెప్ట్ చేసిన తర్వాత, మంత్రివర్గ నిర్ణయాన్ని ఓకే చేసిన తర్వాత? కోదండరామ్ గారి పైన ఇంకొక మాట మాట్లాడితే ఇవాళ యావత్తు తెలంగాణ సమాజం నీ చెంప చెల్లు అనిపిస్తాను గుర్తుంచుకుంటే మంచిది. ఉద్యమకారులతో నీ వెంటబడి తంతరు, నిన్ను బట్టు పిడుగుటి కొడతారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారి యొక్క పాత్ర తెలంగాణ ఉద్యమంలో వారు వహించిన పాత్ర యావత్తు దేశానికి విదితం. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆదేశిస్తూ గత ఎన్నికల్లోనే 2018లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పునర్నిర్మాణంలో జరుగుతున్న అవినీతి పైన నిర్విరామంగా పోరాటం చేస్తున్న వ్యక్తి కోదండరామ్ గారు. వారిని ప్రశ్నించే స్థాయి సంస్కారం నీకు లేదురా విధవా. నీ కోట్లు తెలుసుకోవటమా, నీ అబ్బ కోట్లు తెలుసుకోవడం తెలుసుకో. ఎవరు ఆపలేరు దాన్ని. ప్రొఫెసర్ కోదండరామ్ గారిని గౌరవించడం అనంటే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చిన సత్కారం కాదు. అది యావత్తు తెలంగాణ ఉద్యమకారులకి, విద్యార్థి లోకానికి, ఉద్యోగులకి, తెలంగాణకై నిస్వార్థంగా పాటుపడ్డ ప్రతి వ్యక్తిని గౌరవించినట్టుగా అవుతుంది. చివరగా టీపీసీసీ రేసులో మధుయాష్కి గౌడ్ ఉన్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. నిజంగానే అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారన్నా మీరు? గుర్రాలు రేసులు ఉంటాయి, మనుషులు ఉండరు. ఇవాళ పీసీసీ పదవి ఖాళీ లేదు, ప్రయత్నాలు లేవు. అది ఖాళీ ఏర్పడ్డప్పుడు మాట్లాడుకుందాం. ఇది మధుయాష్కి గౌడ్ చెప్తున్నట్టు మాట. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అనేటువంటి స్టేజీ కాదు, కోదండరాము ఎమ్మెల్సీ అనేది తీసివేయాలనేటువంటి మాట ఇంకొకసారి మాట్లాడితే ఉద్యమకారులందరూ కూడా ఊవెత్తున మళ్ళీ మీదకి వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోదని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.